వెల్కమ్ టు T20 న్యూస్. కాలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వము టీజీఐఐసి ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కాలాపూర్ మరియు రాపోల్ గ్రామంలో సుమారుగా 1200 ఎకరాల భూమి అవసరమని వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ నిమిత్తం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో ఆ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఆ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు కాలాపూర్ గ్రామంలో గ్రామస్తులందరూ ఈరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వము భూసేకరణ చట్టం 2013, 2016 ఆధారంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారము ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఎంత భూమి అవసరమో అంతే తీసుకోవాలి. గతంలో ప్రభుత్వము ఫార్మాసిటీ పేరుతో 19,000 ఎకరాలు సేకరించి ఇప్పటి వరకు అక్కడ 500, 1000 ఎకరాలు కూడా ఇండస్ట్రీలకు కేటాయించలేదు. వికారాబాద్ జిల్లాలో టీజీఐఐసి వెబ్సైట్లో ఇంకా 320 ఎకరాల భూమి ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఉన్నది. ఎవరైనా అప్లై చేసుకుంటే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. లగచెర్లలో కూడా 1200 ఎకరాల భూమి సేకరిస్తున్నారు. అక్కడ హైకోర్టు పిటిషన్ ద్వారా ఆగిపోయింది. ఈ భూమి ఇట్లాగే ఉన్న తర్వాత కూడా ఈరోజు రాపోలు మరియు కాలాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యము అని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ భూములు ఇచ్చింది అని చెప్పేసి ఈరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు పేద ప్రజల భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు పేద ప్రజలను లావోని పట్టా భూములు, అసైన్మెంట్ భూములు మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఈరోజు భూమి రైతు యొక్క బ్రతుకు తెరువు, భవిష్యత్తు. కాబట్టి ఈ భూసేకరణ కోసం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కాలాపూర్ గ్రామంలో రైతుల భూమి దాదాపు 587 ఎకరాలు ప్రభుత్వం అభివృద్ధి పేరుతోని ఏకపక్షంగా భూమిని లాక్కోవడం, భూసేకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ గ్రామ రైతులు ప్రజలందరూ కూడా ఈరోజు కాలాపూర్ గ్రామంలో వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఈరోజు ఏకపక్షంగా వాళ్ళందరూ కూడా సమిష్టిగా మా భూములు ఈ ప్రభుత్వానికి ఇవ్వమని వాళ్ళంతా కూడా తీర్మానించుకోవడం జరిగింది. దీన్ని ప్రభుత్వం వెంటనే స్వీకరించి ఇక్కడ ఏదైతే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిందో దాన్ని వెంటనే రద్దు చేయాలనేది సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ గత 3 రోజుల కింద ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి మేము ఈ యొక్క పరిగి నియోజకవర్గము ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పాడు. కానీ అంతకంటే 2 రోజుల ముందు ఈ గ్రామ రైతులంతా కూడా పోయి ఎమ్మెల్యే గారికి పోయి మా భూములు తీసుకోవద్దంటే నాకు తెలియదు ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నాడు అనేది కూడా సీఎం మీద దొబ్బిండు. కానీ ఈ రైతులు పోయినప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, మళ్ళీ రైతులు వచ్చిన తర్వాత నేనే అభివృద్ధి చేస్తున్నా, నేనే కారిడార్ తీస్తున్నా అని 2 నాలుకల ధోరణి ఎలా పరిగి ఎమ్మెల్యే గారు వివరించడం అనేది సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడ నుంచి ఆయన శంకరగిరి మాన్యాలకు పంపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ గ్రామంలో ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మహిళ మాట్లాడింది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఇక్కడ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మేమంతా కూడా బాగుంటాం, మా యొక్క ఏరియా అంతా కూడా మేమంతా కూడా మంచిగా జీవనం కొనసాగిస్తామని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ వాళ్ళ యొక్క నోటి కాడు ముద్దను లాక్కొని వాళ్ళ బతుకులు ఇవాళ బజారుకి ఇడిచి వాళ్ళకు ఉన్నటువంటి జీవనాధారంగా ఉన్న భూములు ఇవాళ తీసుకోవడం అనేది సిగ్గుచేటని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా తక్షణమే రామ్మోహన్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి తక్షణమే ఈ యొక్క భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి, లేకపోతే మీ బతుకులు కూడా రోడ్ల మీదకి వస్తాయని ఈ రోజు ఈ రైతుల తరఫున సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ కాకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం, రేపు పరిగి వస్తాము, ఎల్లుండి వికారాబాద్ పోతాము, అవసరమైతే రేవంత్ రెడ్డి సీటు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీటు కదిలించే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మా కాళాపూర్ గ్రామంలో ఈ 600 ఎకరాల భూమి మా కాళాపూర్ది, 600 ఎకరాలు రాపోల్ది 2 కలిసిపోతే మా కాళాపూర్లో ఉన్న రైతులు మరి యువత మొత్తము
ఇప్పుడు మన బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఎట్లొచ్చి వేరే స్టేట్లోకి వెళ్ళి మన దాని పరిగిల కానీ అక్కడ కానీ ఎట్లా బతుకుతున్నారో ఈ కాళపూర్ పరిస్థితి అది వస్తుంది అనేది మాకు నిండు అభిప్రాయం. తప్పకుండా ఈ ఈ ఇండస్ట్రియల్ పార్కుని మన రామ్మోహన్ రెడ్డి గారు దీన్ని బంద్ చేయాలంటే ఆయన హస్తం ఉన్నది కాబట్టి ఆయన బంద్ చేయాలంటే ఆయన చేతులు ఉన్నది. ఎందుకంటే వేరే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా రేవంత్ రెడ్డి వినడు కాబట్టి తప్పకుండా రామ్మోహన్ రెడ్డి కాళపూర్ మీద దృష్టి లేకుంటే 100% ఈ ఇండస్ట్రియల్ పార్కు రద్దవుతుంది. కాబట్టి తప్పకుండా ఆయన మనసు తీసుకొని ఈ పరిగి మండలం మీద కన్ను ఎందుకు పడ్డదంటే ఆయనకు ఒకటే, మళ్ళీ ఈ పరిగి నియోజకవర్గంలో ఆయన నిలబడాడు, ఓట్లు ఆయనకు వెయ్యరనే నమ్మకంతో ఈ పరిగి మండలం మీద మరి మెయిన్గా కాళపూర్ గ్రామాన్ని పూర్వ నాశనం చేయాలనే ఆలోచనతో ఈ పరిహారం చేస్తున్నాడు తప్ప ఆయనకు మనసుల మీద ప్రేమ లేదు. మరి దేవుని కాడ కార్యం నడుస్తున్నది అంటారంటే ఊరోళ్ళు అందరూ పోయి ఇంటికాడ కూర్చున్నారు. ఇంటికాడ కూర్చుంటే జరసేపు బాగుండమ్మా అని చెప్పాలి కదా. అట్లా చెప్పకుండా కూడా ఆయన హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళా అందరు కలిసి 10 మంది రాండమ్మంటే మనసుల ఆవేదన పట్టలేక ఇంటికాడికి ఒక 200 మంది పోతే ఒక 10 మంది లోపలికి పిలుచుకొని చెప్పిండు. ఏం చెప్పిండు? అమ్మా మన చేతిలో లేదు, అది పోకుండా ఆలోచన చేస్తా అని చెప్పిండు. అదే చెప్పిన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రియల్ పార్కుకు ల్యాండ్ క్లియర్ అయింది, దాన్ని యథావిధిగా కొనసాగిస్తామనేది. నువ్వు పేపర్లు వేసుకోవడం ఎంత నీకు ఏమన్నా తరిక ఉన్నదా? ఈ కాళపూర్లోనే నీకు అత్యధిక మెజారిటీ ఇచ్చింది. మెజారిటీ ఇచ్చిన దానికి ఇట్లా నీవు నామాలు పెడుతున్నావు అంటే నీకు నామాలు పెట్టే సమయం దగ్గరికి వస్తున్నావు. కాబట్టి తప్పకుండా ఇది ఆయనకే హెచ్చరిస్తున్నాం. ఈ కాళపూర్ గ్రామంలో కాకుండా మండల్ లెవెల్ కూడా పెడతాం, అవసరమైతే నీ ఇంటికి కూడా వస్తాం, అవసరమైతే కాళపూర్ కాకుండా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాం. ఈ మండలం మొత్తము ప్రతి సర్పంచ్ని కొడతాం. అన్ని ఊళ్ళ సర్పంచ్లకి ఈ మండలం మొత్తం ఈ ఒక్కూరు 2 ఊళ్ళే కాదు, మండల్లో ఉన్న అసైన్మెంట్ ల్యాండ్ మొత్తం గుంజుకునే వీళ్ళ ఆలోచన. ఆ మధ్యలో ఉన్న పట్టభూమి కూడా గుంజుకునే ఆలోచన వీళ్ళకు ఉన్నది. కాబట్టి వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లే అయ్యారు పూరా. ఎమ్మెల్యేలు అంటే వేరే పనులు లేవు, వాళ్ళు చెప్పింది ఒక్క పని కూడా లేదు, ఆ బస్సు ఫ్రీ తప్ప. ఈ ప్రభుత్వం ఇంత చిల్లర ప్రభుత్వం అనేది ప్రతి ఆడపిల్లని నమ్మించారు, రైతులను నమ్మించారు, పెన్షన్ వాళ్ళని నమ్మించారు. ఒక్కడికి 2 చెప్పి మోసపోయి అధికారంలోకి వచ్చినాక రియల్ ఎస్టేట్ దంద పట్టింది చిల్లరన ప్రభుత్వం. ఇంతే. ఈరోజు మా విలేజ్కి ప్రతి పార్టీ నుంచి మాకు మద్దతు చెప్పడానికి వచ్చిన వాళ్ళందరి పెద్దలు అన్ని పార్టీల వారి అందరికీ మా కాళపూర్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు రామ్మోహన్ రెడ్డి మేము మా ఊరు తరఫున 10 మంది పోయినాము. మా ఊరు తరఫున పోతే ఆయన నాకేం తెలియదు అన్నాడు. ఏం తెలియనప్పుడు నువ్వు ఎందుకు రావు ఎమ్మెల్యే ఉండి ఈ కాన్స్టిట్యున్సీకి ఉండి నువ్వు ఎందుకు ఏం చేయడానికి ఉన్నావు? ప్రతిదీ ఏం పోయినా నాకు తెలియదు, నా ప్రాజెక్ట్ కాదు అది అంటున్నావు. ఖబర్దార్ రామ్మోహన్ రెడ్డి, ఇన్ని రోజులు చూసినావు, మా ఊరు మంచితనాన్ని చూసినావు. ఇప్పుడు మేము పోరాటం చేస్తే ఎలా ఉంటుందో చూస్తావు. నీ ఇంటికి వచ్చి మరి నీ ఇంటికి వస్తే ఇట్లా నువ్వు మమ్మల్ని కేర్ చేయకుండా వెళ్ళిపోయినావు. మా సర్పంచ్ గారు మేము అందరం పోతే ఇట్లా ముఖానికి ఇట్లా పెళ్లి కార్డు పట్టుకొని వెళ్ళిపోయినావు. అలాంటి ఎమ్మెల్యే మాకు ఉన్నొకటే లేకున్నట్టు. ఖబర్దార్ రామ్మోహన్ రెడ్డి, ఇప్పుడైనా మా విలేజ్ ని ఇంత పచ్చటి పొలాలను గుంజుకుంటున్నావు. ఈ ఊరు అందరు ఉసిరి తలిగి నువ్వు మరీ రాజకీయంగా మరీ ఏం చేయలేకపోతాము. నువ్వు ఏడిలవట కానీ మేము వెంబడించి నిన్ను ఓడించే శక్తి మా ఊరోళ్లకు, మా యువకులు అందరు కలిస్తే సోషల్ మీడియాలో పెట్టి నువ్వు ఏడిలవట కానీ ఈ ముందల ఇట్లా నీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటున్నావు. దయచేసి ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా కాలేదు కాబట్టి రిక్వెస్ట్ చేస్తాం, రామ్మోహన్ రెడ్డి మా విలేజ్ కి మీరు వచ్చి మేము మీ భూములు తీసుకుంటలేము, ఒక్కటే ముచ్చట్టు మాకు చెప్పండి. మిమ్మల్ని మేము కళ్ళల్లో పెట్టి ఇన్ని రోజులు కాపాడినాం, మళ్ళీ కాపాడుకుంటాం. అయినా సరే ఏ రాజకీయ పార్టీ వద్దు మాకు, అయినా సరే నిన్నే కాకుంటాము. మా భూములు ఒక్కటి జోలికి రాకుండా నువ్వు ఈ రోజు రేపు ఇప్పుడు మీడియా అంతా వచ్చారు కదా, ఈ మీడియా ఆయనకు షేర్ చేయండి. ఆయన మా విలేజ్ కి వచ్చి చెప్పమనండి. ఎల్ల కాలం నీ అంటేనే మేము ఉంటాము. ఇదే నీకు గిన్నె ఉంది కదా, నీ భూములు నీ అయ్య భూములు ఎవడు మా భూముల అధికారం నీకు ఎవరిచ్చిండ్రు? మీ భూములు నీ దగ్గర ఉంది కదా, మా శివరెడ్డిపల్లి విలేజ్ లో ఆ భూములు మొత్తం ఇచ్చి ఈ కంపెనీ ఆడికి తీసుకోండి. ఆయన మేము ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆయన 2 బ్రోకర్లు అని చెప్పి ఆ బ్రోకర్లతో మేము కొనుక్కోవాలంట భూములు. ఈడ లాస్ అయిన భూముల వాళ్ళు అక్కడ పోయి ఆయన చూపిస్తాడంట, ఆయన చూపించిన భూములు మేము తీసుకోవాలంట. అలాంటి ఎమ్మెల్యే ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దందా చేసే ఎమ్మెల్యే మాకెందుకు? జై హింద్. మా ఊరికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారములు. మా ఊరి గ్రామ ప్రజలు ఒక నెల నుంచి అన్నము ఆధారం లేకుండా టెన్షన్ల మీద ఉన్నాం. కాబట్టి మేము ఆడపిల్లలు చాలా టెన్షన్ తీసుకుంటున్నాం. ఈ వేజీలలో అటాకులు వస్తున్నాయని అందరూ తెలుసు. లక్షల రూపాయలు మా దగ్గర లేవు. ఈ వెంటనే రద్దు చేయాలి, ఈ భూసేకరణం ఇయ్యకముందే అని
ఈ రెండోది ఒకటోది అని చెప్పి మరి ఎమ్మెల్యే గారు నా చేతిలో ఏం లేదు, జగ్గారెడ్డి భార్య అంటే ఆమె కవితనో సునీతనో ఆమె చేతులు ఉందని చెప్పిండు. అంతవరకు విన్నాము, ఇంటికి వచ్చినాము. మళ్ళా రిటర్న్ ఇంకోటి వచ్చింది. అప్పటి నుంచి ఏం చేయాలని పిల్లతలను తడబడుతున్నాం కాబట్టి తక్షణమే ఎంటకు రద్దు చేయాలని నిండా మా గ్రామ ప్రజలందరూ కోరేది అది ఒకటే. లేకుంటే ఆయన ఎంటకు భూసేకరణాన్ని ఎంటకు రద్దు చేయలేకపోతే మా ఊరు ప్రజలందరూ మందు తాగి ఆయన ఇంటికానే మశాన వాటికని కట్టించుకొని మరి ఈ మండలి కాక ఈ ప్రతి ఒక్కరు ప్రతి మండలాలకెళ్ళి వచ్చి మా విగ్రహాలు ఆయన ఇంటికాడ కట్టియాలని గట్టిగా స్పందిస్తున్నాము. ఇట్లాంటివి చేపిస్తాడా, వెంటనే రద్దు చేపిస్తాడా? ఆయన హస్తం ఉన్నదని మాకు నిండా 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 మనసు నిండు ఉన్నది. మా ప్రజలైతే మా ఊరి గ్రామస్తులందరూ తల్లడీలిపోతున్నారు. ఎండకు వానకు తడిసి మేము ఇంత పని చేసుకొని కష్టపడి మా పిల్లల్ని నడుపుకుంటాము. ఆ దాంట్లోనే ఉన్న 2 ఎకరాలలో వర్షాకాలం పంటలే, మరి బావులు లేవు, బోర్లు లేవు. బోర్లు వేస్తే పోతాయి, 5-6 లక్షలు లాస్ అవుతున్నాం. బావులు కొడితే 10 లక్షలు లాస్ అవుతున్నారు. ఇట్లాంటివి ఎన్నో పనులు కష్టపడి నడుపుకుంటున్నాం, కానీ ఇంత అన్యాయం ఎవరు చేయలేరు. ఇప్పుడు వచ్చిన రాజ్యం ఎట్లా చేస్తుంది, ఎట్లా పరిపాలిస్తుండ్రు, అదే వాళ్ళకి అర్థమవుతుందా? ఈ ప్రజలను ఎట్లా చేస్తున్నామని వాళ్ళకు ఒక్కసారి అర్థమవుతుందా? మేము బుద్ధి చెప్పాలన్నా? ఓటు వేసిన వాళ్ళం, మరి మా చేత ఓట్లు వేయించుకున్నాడు, మా చేత చెప్పు దెబ్బలు తింటే ఆయన ఇష్టం. మరి ఇంకా ఏం చేయలేవు నువ్వు. ఈ పరిగి నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ళే ఉంటావు, తర్వాత ఉండవు, 20 ఏళ్ళు ఉండవు, 30 ఏళ్ళు ఉండవు. కానీ దెబ్బలు తిందాం అనుకుంటే మా రాపోలు కానీ కాళ్ళపూరు కానీ 2 విలేజ్లకు రావద్దు, మా శుద్ధికి రావద్దు, మా భూముల దగ్గరికే రావద్దు. మా 2 విలేజ్ల మనుషులను అందరినీ చంపేతామంటే ఎంతకు రద్దు చేసుకోవాలి. రద్దు చేసుకోకపోతే మేము ఎంత సిద్ధమైనా పోరాడగలుగుతాము. పోరాడే శక్తి ఉంది మా దగ్గర, పోరాడతాం.